పాస్బుక్ వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని నెంబర్లు తక్కువడం, ఆధార్ రక్మా తక్కువడం ఏమున్నాయి. దీనివల్ల ఏం చేసేది, మీరు దరఖాస్తు చేస్తూ ఉంటారు. అప్పుడు ధరణ చట్టంలో ఏం చేసినట్టే ఎవరికి సమస్య ఉంటే ఆ సమస్య ప్రకారం కొన్ని మాడ్యూల్స్ పెట్టారు. అట్లా వాళ్ళకి సమస్య పరిష్కారం చేసే మార్గంలో 37 మాడ్యూల్స్ పెట్టారు. ఈ 37 సమస్యలు గుర్తించి 37 మాడ్యూల్ ద్వారా కూడా ఆ సమస్య పరిష్కారం చేసుకుపోతున్నారు. కానీ ఏ దరఖాస్తు పెట్టా కానీ కూడా అది కరెక్ట్గా కాటదలుపుతున్నాడు. కరెక్ట్గా ఏం చేస్తాడు, ఆయన పరిధిలో ఉన్నాయి మాకు చేయగలుగుతారు. మిగతా ఏం చేయాలి, సివిల్ కోర్టు పోవాలి. ఆయన పరిధిలో ఉన్నాయి కొద్దిగా ఉంటవి, సివిల్ కోర్టు పోయి ఎక్కువ. దీనివల్ల పెండెన్స్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఏంటంటే సమస్యలు లేవనుకున్నాము, మొత్తంలో క్లీన్ అనుకున్నాము, కానీ అన్ని సమస్యలు వచ్చే వరకు ఎక్కువ మొత్తంలో పెండెన్స్ రావడం, వేలకు వేలు దరఖాస్తు రావడం, ప్రతి కరెక్ట్ దగ్గర పెండింగ్ ఉండటం, కరెక్ట్ దగ్గర అన్ని పనులు పెండెన్స్ కూడా కొన్ని సందర్భంలో రాష్ట్రంలో చేయడం వల్ల కూడా సాగుతుంది. దీనివల్ల సమస్య అయిపోతున్నాయి. గతంలో ఏముందంటే ఎంఆర్ఓ లెవెల్ పనిచేస్తుంది. ఎంఆర్ఓ లెవెల్ ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుంటే ఆర్డీ దగ్గర పోతుంది. ఆర్డీ దగ్గర ఏమైనా ఇబ్బంది ఏర్పడితే కాట దగ్గర పోతుంది. ఈ విధంగా 2-3 అంచెల వ్యవస్థతో అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. ఆ దండగంటం లేకపోవడం వల్ల నేత కరెక్ట్గా బాగా పడిపోయింది. అంటే ఆడ మనకు తహసీల్దార్ చేసేది, గిద్దవారు చేసేది, ఆర్డీఓ చేసేది, కలెక్టర్ చేసేది మొత్తం పెండింగ్ పడుతుంది. దీనివల్ల అధికారులు, ఇంతకుముందు ఉన్న రిటైర్డ్ అధికారులు, గతంలో భూమి మీద పనిచేసిన న్యాయవాదులు అందరితో కూడా కమిటీలు ఏర్పాటు చేసి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకున్నంత తర్వాత డ్రాఫ్ట్ కూడా పంపిణీ చేసి ఈ ప్రజల నుంచి రైతుల నుంచి కూడా సూచనలు తీసుకుంటూ చట్టం చేసి ఆ చట్టాలు చేసినంత కూడా మొత్తం కూడా మనకు ప్రతి జిల్లాలో కూడా కరెక్ట్గానే ప్రతి జిల్లాలో మండలాలు వచ్చేసి దాన్ని పక్కనే తీసుకుంటారు. అంతేకాకుండా ఏం చేసేది, మనకు రాష్ట్రంలో మొట్టమొదటిగా 4 జిల్లాలు 4 మండలాలు 4 విలేజ్లు తీసుకొని చేసేసి ఏమేమి సూచనలు వస్తున్నవి, ఏ సమస్యలు వస్తున్నవి, ఏం పరిష్కారం చేయాలని చెప్పేసి పైలట్ బేస్ మీద 4 జిల్లాలోనే 4 మండలాలు 4 గ్రామాలు చేసింది. ఆ తర్వాత తదనంతరం ఏం చేసిన ప్రతి జిల్లాలో కూడా ఒక మండలం ఇవ్వండి. మన దగ్గర ఏం చేసింది, పోయిన సంవత్సరం పోయినగా ఫ్యూచర్ మండలం చేసింది. చేసిన తర్వాత దాంట్లో వచ్చే సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు మొత్తం అవగాహన చేసుకొని ప్రతి గ్రామంలో చేయాలి, ప్రతి మండలంలో కూడా తహసీల్దార్ కానీ డిప్యూటీ టీంలో పోయేసి ఆ సమస్య తీసుకోవాలని చెప్పి జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తూప్రాల గ్రామం రెవెన్యూ విలేజ్ సంబంధించి తూప్రాల మండలం మనం తీసుకుంటాం. దీంట్లో సమస్య ఏ సమస్య ఉన్నా కానీ రాసివ్వండి, రాసి ఇచ్చేసి ఇప్పుడు చూసే వాళ్ళకి ఇక్కడ 65 అప్లికేషన్ వచ్చాయి. ఇక్కడ కూడా సాయంత్రం వరకు వచ్చి 45 రావచ్చు, లేదు 150 దరఖాస్తు వస్తూ ఉంటాయి. ఈ 150 దరఖాస్తు సంబంధించిన విషయాలకు సంబంధించి మనం ఏం చేస్తామంటే రానున్న 45 రోజుల్లో పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఏం చేస్తాడు, రికార్డు పరంగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతారు, దరఖాస్తు ఎక్కడ కూడా అడుగుతారు, నేను తెలియదు ఎక్కడికి వాస్తవైనా ఎక్కడ ఉన్నావు, ఎక్కడ చూస్తున్నావు, నేను పాత పుస్తకం ఉందా పక్కపట్టుగా అడుగుతాడు, వాస్తవైన అడుగుతాడు.